తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహించిన ప్రజా పోరు క్యాంపెయిన్ ముగింపును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా సీనియర్ నేత దువా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు. కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం నిర్వహిస్తున్న ఆందోళనలను ప్రజలు బలపరచాలని అన్నారు. పరిష్కరించాలని, ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు కూడా ప్రచారం చేశాం. ఈరోజు నిన్న కూడా ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పి పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అందుకు భిన్నంగా జరుగుతూ ఉన్నది. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించినందుకు జరగబోయేది ఏంటంటే 96 నెలలు, అంటే దాదాపు 8 ఏళ్ల పాటు నెల ఆ స్మార్ట్ మీటర్ బిల్లుని ప్రజలే చెల్లించాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వము, పై వచ్చే ప్రభుత్వము, ఇరువురు హయాంలో కూడా అదంతా కూడా మేము కట్టుకోవాలి. డ్రోప్ ఛార్జీలు అవన్నీ కూడా మా నెత్తి మీద పెడతా ఉన్నారు. 2022, 2023 ఈ సంవత్సరాల్లో ఉపయోగించుకున్నటువంటి విద్యుత్ వినియోగించిన దానికి బిల్లు ఇప్పుడు వసూలు చేస్తామని చెప్తున్నారు. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బయట వాడికి ఎవరికి ఇవ్వట్లేదు. అదాని ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం సంబంధం ఉన్నటువంటి కంపెనీకి వీళ్ళిద్దరికీ సంబంధించి అంటే కార్పొరేట్లనేమో బాగా పెంచి పోషించడానికి, ప్రజలనేమో ఉతికేయడానికి ఇదంతా కూడా దారితీస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ చేశాడు. ఆయనే వ్యతిరేకించాడు. అసెంబ్లీ లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు. ఇద్దరు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే, మీ ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడం కోసం వస్తే మీటర్ బదలగొట్టేయండి అని చెప్పారు. బదల్ని ఆ రోజు పోరాటం చేయమని, ఈ రోజేమో మీటర్ మీ నెత్తిమే పెడతామని అంటున్నారు. ఆ రోజు మీరు చెప్పారు కదా బదలగొట్టమని, ఇప్పుడు ఈరోజు పని చేస్తాం. అందుకని ఇవన్నీ తెలియజెప్పడం కోసం చెప్పి ఈ ధర్నా చేస్తాం. ప్రజలందరికీ ఇచ్చే పిలిపెట్టింటే స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని వ్యతిరేకించండి, హోమ్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకించండి. ఈ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళే కట్టుకోవాలని చెప్పి కాకినాడ నగరం వరకు చూస్తే గత 2 సంవత్సరాల నుంచి కాకినాడ నగరానికి ఎన్నికలు జరపలేదు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తుంది. దానివల్ల అనేక రకాల సమస్యలు పక్కదారి పడుతున్నాయి. పక్కన ఉన్నటువంటి విలీన గ్రామాల సమస్య చాలా తలపోటుగా ఉన్నది. ఆ గ్రామాలకి ఎటు ఎవరో దిక్కులేని పరిస్థితిగా మంచినీరు సదుపాయం కానీ, రహదారి సదుపాయం కానీ, అలాగే పారిశుద్ధ్య సదుపాయం కానీ ఏది కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో కాకినాడ కార్పొరేషన్కి వెంటనే విలీనాలు జరిపి ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి పెద్ద జనరల్ హాస్పిటల్లో పనిచేసేటువంటి వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. మున్సిపాలిటీలో కోవిడ్ వచ్చినప్పుడు నియమించిన వాళ్ళకి 2 నెలల జీతాలు ఇవ్వలేదు. అలాగే రెగ్యులర్ పనిచేసే వాళ్ళకి 2 నెలల జీతాలు లేవు. స్లాబ్ డ్రైవర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి 3 నెలల జీతం పెండింగ్ ఉంది. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా. కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున కుక్కలు, కోతులు బెడద చాలా ఎక్కువగా ఉన్నది. ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా రోడ్లు మునిగిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థని సంపూర్ణంగా బాగు చేయాలి. స్మార్ట్ సిటీ నిధులు స్మార్ట్గా ఉన్న ఏరియాల్లోని, స్మార్ట్ ప్రజలు ఉన్నటువంటి ఏరియాల్లో చేశారు తప్ప పేద ప్రజలు జనమందరం నడిచేటటువంటి ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ ప్రజాపోరు సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి. మీ సాధారణ సమస్యల మీద, మీరు ఎదుర్కొంటున్న సమస్యల మీద వీధుల్లోకి వచ్చి మాతో కలిసి. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు వెలసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచి అర్చకుడు గడియారం గిరినాథ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, చండీ హోమాలను వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 5 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్టు తెలియజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.
రాజరాజేశ్వరియే నమః. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జ్ఞాన సాయిబాబా దేవస్థానంలో రాజరాజేశ్వరి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకుని 5 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంలో భాగంగా కార్తీక పూర్ణమి, కార్తీక సమూమాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. కలౌ చండీ వినాయకం, ఈ కలియుగంలో చండీ హోమము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వార్షికోత్సవ కళ్యాణములు, వార్షికోత్సవ ఉత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ యొక్క వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రుద్ర అభిషేకములు, అమ్మవారికి అభిషేకములు, రుద్ర గణపతి నవగ్రహ చండీ హోమములు నిర్వహించుకుంటూ ఉన్నారు. లోక క్షేమం కోసం చేస్తూ ఉండేటువంటి ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రులై చండీ హోమములో పాల్గొని అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నారు. పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామిని ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన నిమిత్తం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో విధ్వంసం, అర్థం చేసుకోవడానికి 5 నెలలు పట్టిందన్న సీఎం చంద్రబాబు. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను కొనియాడిన పవన్ సోషల్ మీడియాలో పోస్టులపై తన వంతు బాధ్యతగా ఖండించారంటూ ప్రశంస. సంక్షేమ పథకాలకు నిధుల కోత, కూటమి ప్రభుత్వ బడ్జెట్ ను తూర్పారబట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.